వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. myself డాక్టర్ మణిబాల. ఐఎమ్ an naturopathy డాక్టర్. ఈ రోజు మనం ఈ వీడియోలో జాండీస్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి జాండీస్ అనగానే ఏం గుర్తొస్తుంటుంది? ఎల్లో కలర్ అని గుర్తొస్తుంటుంది. కానీ కేవలం ఎల్లో కలర్ ని చూసేసి మనం జాండీస్ అని డిక్లేర్ చేయలేము. ముందుగా మనము జాండీస్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం హైపర్ బిలిరూబిన్ అంటే ఏంటి, జాండీస్ అంటే ఏంటి, ఇక్టరస్ అంటే ఏంటి అండ్ కోలియోసిస్టసిస్ అంటే ఏంటో కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా హైపర్ బిలిరూబిన్. నార్మల్ గా జాండీస్ లో ఏం చెప్తుంటారు, బిలిరూబిన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటే మనకి జాండీస్ అనేది వస్తుంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ నార్మల్ గా మన బాడీలో బిలిరూబిన్ లెవెల్స్ అనేవి ఎలివేట్ అవుతూనే ఉంటాయి. అండ్ నార్మల్ బిలిరూబిన్ లెవెల్స్ అనేవి 0.2 టు 1.2 వరకు చెప్పుకోవచ్చు. ఈ ఎలివేట్ అయినప్పుడు మనకి 1.8, 1.6 వరకు కూడా అవ్వచ్చు. అలా అయినప్పుడు జాండీస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు. మీకు ఎప్పుడైతే 2.5, 2.6 ఆర్ ఎప్పుడైతే సింటమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయో అప్పుడు మనం జాండీస్ అని చెప్పుకుంటూ రావచ్చు. మనకి నార్మల్ గా బిలిరూబిన్ లెవెల్స్ అనేవి ఎప్పుడు హై అవుతూ ఉంటాయి, ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉంటుంది అంటే ఎప్పుడైతే ఆర్బీసీ అనేది బ్రేక్ డౌన్ అవుతుంటుందో, అలానే హీమోప్రోటీన్ అనేది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుంటుందో, బ్రేక్ డౌన్ అవుతున్న ప్రతిసారి మనకి బిలిరూబిన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. రోజు మనకి 0.2 టు 0.3 వరకు మనకి బిలిరూబిన్ అనేది మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇలా రిలీజ్ అయిన బిలిరూబిన్ అనేది మనకి బయటికి అనేది రావాలి. ఎలిమినేషన్ జరగదో అప్పుడు మనకి బిలిరూబిన్ అనేది బాడీలో ఉండిపోవడం వల్ల అది బ్లడ్ లోకి వెళ్ళి ఆ బ్లడ్ నుంచి మనకి టిష్యూస్ కి ఇలా పాస్ అవుతూ ఉంటుంది. దీని వల్ల మనకి ఎల్లో పిగ్మెంటేషన్ కలర్ అనేది వస్తుంటుంది. లైక్ మనకి ఐస్ లో, టిష్యూస్ లో, అలానే నెయిల్స్ లో కూడా మనం ఎల్లో కలర్ చూడొచ్చు. అప్పుడు మనం జాండీస్ అని డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్టరస్. ఇక్టరస్ అనేది ఐస్ లో ఓన్లీ ఎల్లో కలర్ అని చూస్తూ ఉంటాము. అప్పుడు మనకి జాండీస్ కి సింటమ్ అని చెప్పుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను ఓన్లీ ఎల్లో కలర్ చూసి మాత్రమే మనం జాండీస్ అని డిక్లేర్ చేసుకోకూడదని. ఎందుకంటే నార్మల్ గా ఎక్కువ క్యారెట్స్ తినేవాళ్ళు, అందులో బీటా క్యారటిన్ అనేది ఉంటుంది. ఈ బీటా క్యారటిన్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో అప్పుడు కూడా మనకి ఐస్ లో ఎల్లో కలర్ అని చూస్తూ ఉంటాము, స్కిన్ కలరైజేషన్ అని చూస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే మీకు ఇలాంటి ఎల్లో కలరైజేషన్ అని చూస్తూ ఉంటామో అలాంటి స్టేజ్ లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నట్లయితే వాళ్ళప్పుడు మనకి బ్లడ్ టెస్ట్ కానీ, ఎంఆర్ఐ కానీ, అలానే అల్ట్రాసౌండ్ కానీ, సిటీ స్కాన్ కానీ, బిలిరూబిన్ లెవెల్స్ కానీ చెక్ చేసి ప్రాపర్ పాస్ట్ హిస్టరీ అండ్ ప్రెసెంట్ హిస్టరీ తీసుకొని మరి వాళ్ళు మీకు కన్ఫర్మ్ గా చేస్తుంటారు. అండ్ ఇంకొకటి కోలియోసిస్టసిస్. కోలియోసిస్టసిస్ అనేది నార్మల్ గా మన బాడీలో బిలిరూబిన్ లెవెల్స్ ఇంపేర్ అయినప్పుడు, అంటే బిలిరూబిన్ అనేది ఎలిమినేట్ అవ్వకుండా అలానే మన బ్లడ్ లో బిలిరూబిన్ లెవెల్స్, అలానే బైల్ సాల్ట్స్, అలానే మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఉన్నట్లయితే దాన్ని మనం కోలియోసిస్టసిస్ అని అంటుంటాము. నార్మల్ గా మనం జాండీస్ లో మనం బిలిరూబిన్ లెవెల్స్ అనేది చూస్తుంటాము, కానీ బైల్ సాల్ట్స్ అని అలానే మనము కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా చూడము. మనకి ఈ జాండీస్ అనేవి 3 టైప్స్ గా ఉంటాయి. ఫస్ట్ వన్ హెపాటోసెల్యులర్ జాండీస్. ఇది మనకి లివర్ డిసీజ్ వల్ల వస్తుంది, అలానే హెపటైటిస్ వల్ల కూడా, హెపటైటిస్ ఏ, బి, సి, డి, అది దేని వల్ల అయినా వస్తూ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ వన్ హీమోలైటిక్ జాండీస్ అనమాట. ఈ హీమోలైటిక్ జాండీస్ లో ఏం జరుగుతుందంటే మనకి ఆర్బీసీ బ్లడ్ అయినప్పుడు బిలిరూబిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఈ బిలిరూబిన్ అనేది ఎలిమినేట్ అవ్వకుండా బ్లడ్ లోకి ఎప్పుడైతే వెళ్తూ ఉంటుందో దాన్ని హీమోలైటిక్ జాండీస్ అని చెప్తుంటాం. థర్డ్ వన్ అబ్స్ట్రక్టివ్ జాండీస్. మనకి ఈ అబ్స్ట్రక్టివ్ జాండీస్ లో బైల్ డక్ట్ అనేది అబ్స్ట్రక్ట్ అయిపోతూ ఉంటుంది. సో మనకి ఈ జాండీస్ సింటమ్స్ ఎలా ఉంటూ ఉంటాయంటే మనకి తెలిసిందే, మనకి ఐస్ కానీ, టిష్యూస్ కానీ, అండ్ మనకి స్కిన్ కానీ, అలానే నెయిల్స్ కూడా ఎల్లో కలర్ గా అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి స్కిన్ మీద ర్యాషెస్ వస్తూ, అలానే మనకి ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది. అలానే మనకి నాజియా, వామిటింగ్, ఆకలి వేయకపోవడము, ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది. మనకి యూరిన్ కూడా థిక్ కలర్ వస్తుంది, అలానే ఫీసెస్ కూడా కలర్ చేంజ్ అవ్వడము, అలానే మనకి అబ్డామినల్ పెయిన్, ఫీవర్ అండ్ వీక్నెస్ అనేది కూడా చూస్తుంటాం. ఈ జాండీస్ అనేది మన న్యాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి డైట్ ఇస్తామో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నార్మల్ గా డైట్ వచ్చేసరికి మేజర్ గా ఫ్యాట్స్ అనేది అవాయిడ్ చేయమంటూ ఉంటాము. లైక్ ఆయిల్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, అండ్ పెరుగు కూడా, అలానే మనకి కూడా అవాయిడ్ చేయమంటుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎక్సెస్ గా బిలిరూబిన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అలానే ఈ ఫ్యాట్ మనకి ఇవ్వడం వల్ల ఆల్రెడీ మనకి ఇక్కడ బిలిరూబిన్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఫ్యాట్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఇంకెక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల మేము ఫ్యాట్ ఫుడ్స్ అనేది వద్దు అని చెప్తుంటాము. అలానే నాన్ వెజ్ కూడా వద్దు అని చెప్పేస్తుంటాము. మేజర్ గా మేము ఎలా సజెస్ట్ చేస్తుంటాము అంటే ఫ్రూట్ ఫాస్టింగ్ అనేది చేయమని చెప్తుంటాము, లేదా ఫ్రూట్ జ్యూస్ ఫాస్టింగ్ అనేది చేయమని చెప్తుంటాము.
ఎక్కువగా పైనాపిల్, గ్రేప్స్, అలానే షుగర్ కేన్, అలానే బెర్రీస్, పియర్ ఇలాంటి ఫ్రూట్స్ అనేది తినమని చెప్తుంటాం. ఇవే కాకుండా మనకి బనానాస్, నేల ఉసిరితో కషాయము, అలానే హెర్బల్ టీస్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయమని చెప్తుంటాం. అలానే వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోమని చెప్తుంటాం. సో మనం ట్రీట్మెంట్స్ కి వచ్చేసినట్లయితే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోమని చెప్తుంటాము. అలానే ఎక్కువగా మేజర్గా ఫాస్టింగ్ కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము. అకార్డింగ్ టు ద పేషెంట్, అలానే వాళ్ళ కండిషన్ బట్టి, వాళ్ళ సింటమ్స్ బట్టి కొంచెం డైట్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, పూర్వంలో ఈ జాండీస్ అనేది ఎలా తగ్గించుకుంటూ వచ్చేవాళ్ళు అంటే, బనానా తీసుకొని దాన్ని స్లైస్ గా కట్ చేసి ఇంగువ అనేది దానిపైన చల్లేసి డైరెక్ట్ గా పళ్ళకి తగలకుండా మింగమని చెప్తూ ఉండేవాళ్ళు. దీని వల్ల జాండీస్ తగ్గుతుందని చెప్తూ ఉండేవాళ్ళు పూర్వంలో. అలానే బనానాని కట్ చేసి మనకి హౌస్ ఫ్లైస్ తెలుసు కదా, ఈగల్ని వాయించిన తర్వాత ఆ బనానా తినమని చెప్తూ ఉండేవాళ్ళు. ఇది కూడా ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా పాటించడం అనేది చేయకూడదు. నాచురోపతి ట్రీట్మెంట్స్ లో మేము ఏ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుంటాము అంటే, మేజర్ గా హాట్ కోల్డ్ కంప్రెస్ అనేది సజెస్ట్ చేస్తుంటాము. అలానే ఫుల్ బాడీ ఇమర్షన్ బాత్ అనేది సజెస్ట్ చేస్తుంటాము. ఈ ఫుల్ బాడీ ఇమర్షన్ బాత్ అనేది ఎప్పుడైతే సజెస్ట్ చేస్తున్నామో, మన బాడీలో మనకి టెంపరేచర్ అండ్ సర్క్యులేషన్ అండ్ మనకి ఏవైతే టాక్సిన్స్ ఉన్నా కూడా అవన్నీ ఎలిమినేట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అలానే కలర్ థెరపీ అంటే క్రోమోథెరపీ అని చెప్పేసి మేము బ్లూ లైట్ లో పడుగు పెడుతూ ఉంటాం అనమాట. ఈ బ్లూ లైట్ వల్ల కూడా మనకి ఏవైతే ర్యాషెస్ వస్తుంటాయో, బోన్స్ లాగా వస్తుంటాయో, వాళ్ళకి మనము ఈ బ్లూ లైట్ అనేది ఇస్తూ ఉంటాము. మీరు గమనించినట్లయితే పిల్లలు పుట్టగానే కొంతమందికి జాండీస్ వచ్చిందని చెప్పి బ్లూ కలర్ లైట్ లో పడుకోబెడుతుంటారు. అలానే ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా ఎవరికైతే జాండీస్ వచ్చినా కూడా ఇలాంటి లైట్స్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి. అలానే దీనికి మేము ఆక్యుపంచర్ ఇస్తూ ఉంటాము. ఆక్యుప్రెషర్, అలానే మ్యాగ్నెటిక్ థెరపీ, స్లీప్ థెరపీ అనేది ఇస్తూ ఉంటాము. అలానే యోగా థెరపీ కూడా ఈ జాండీస్ కి బాగా హెల్ప్ఫుల్ అని చెప్పుకోవచ్చు. యోగా ఆసనాస్ లో భుజంగాసన, శవాసన, విపరీత కలిగి, ఉత్తాన పాదాసన, ఈ ఆసనాస్ అనేది మేము జాండీస్ కి ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాము. అలానే ప్రాణాయామంలో అనులోమ విలోమ అనేది చేయమని చెప్తుంటాం. మీకు కనుక నేను చెప్పిన ట్రీట్మెంట్స్ కానీ, యోగా కానీ, ఆసనాస్ కానీ ఎలా వర్క్ అవుతాయి, అసలు ఈ ట్రీట్మెంట్స్ గురించి ఇంకా మీకు డీటెయిల్ గా తెలుసుకోవాలనుకున్నట్లయితే, మా ఆయుష్మాన్ యూట్యూబ్ ఛానల్లో వీటి గురించి పర్టికులర్ గా వీడియోస్ చేసి ఉన్నాయి. సో మీరు ఒకసారి ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు ఈ ట్రీట్మెంట్స్ అనేది మీ కండిషన్స్ కి ఎలా హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవచ్చు. ఎక్కువగా మేము విటమిన్ సి ఫుడ్స్ అనేది తీసుకోమని చెప్తుంటాము. ఎప్పుడైతే మీరు వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో అందులో లెమన్ యాడ్ చేసుకొని తాగమని చెప్తుంటాము. ఎందుకంటే మనకి లెమన్ లో ఉండే విటమిన్ సి అనేది మనకి లివర్ సెల్స్ కి డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ విటమిన్ సి అనేది డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆల్కహాల్, లివర్ ఫెయిల్యూర్, మెటల్స్ మన బాడీలో ఎక్కువ అయిపోయినా కూడా మనకి జాండీస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. పెసరపప్పు అనేది ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటాము. కంపేర్ టు కందిపప్పు, ఈ పప్పులు కాకుండా పెసరపప్పు అనేది మంచిది. మీకు కనుక జాండీస్ కానీ లేదా ఇంకేమైనా అదర్ కండిషన్స్ ఉన్నా కూడా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలకి వచ్చినట్లయితే మేము మీ కండిషన్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.